హలో వెల్కమ్ ఎవ్రీవన్. ఈడేంటి ఇంట్లో కూర్చొని నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నాడు అనుకుంటున్నారా? మ్యాటర్ ఏంటంటే గైస్, మా హైదరాబాద్ లో ప్రస్తుతానికి వాతావరణం ఎలా ఉన్నదంటే పొద్దున విపరీతంగా సన్ వస్తుంది అండ్ మధ్యాహ్నానికి ఫుల్ తుఫాన్. ఇట్లా ఆల్ సీజన్స్ ఒక్క రోజునే కనబడుతున్నాయి అనమాట. వీటన్నిటి నా బాడీ తట్టుకోలేక నాకు ఫీవర్ ఉండే రోగాలన్నీ వచ్చేస్తున్నాయి. నా గొంతింటినే అర్థమైపోవాలి మీకు. అర్థాలు చేసుకోవాలి తాగబోదు లేకుంటే ఎందుకులే కానీ ఈ రోజు మనం 3D ప్రింటింగ్ చేసేద్దాం. మళ్ళీ చాలా రోజులు అయిపోయింది. హియర్ వి హావ్ అవర్ బ్యాంబూ ల్యాబ్ A1 3D ప్రింటర్ అండ్ దీని మీద మనం ఇక్కడైతే ప్రింటింగ్ చేస్తాం అనమాట ఈ బెడ్ మీద. అండ్ టుడేస్ కాన్సెప్ట్ ఈస్ ఫుడ్. తిండి రిలేటెడ్ అయితే ప్రింటింగ్ చేసేద్దాం. అండ్ ముందుగా నేనేం చేస్తున్నాను మీకు చెప్పను అనమాట. చూడండి బాగుంటుంది ప్రింటింగ్ అయిపోతున్నది. ఇదేంటో మీరే గెస్ చేయాలి. మరి చూసారా గైస్, ఇవి అచ్చు కాయలు లెక్కే ఉన్నాయి కదా. అదే బ్రో, వాల్నట్ కాయలు హెల్త్ కి చాలా మంచివి తెలుసా. లిటరల్లీ చూడడానికి టెక్స్చర్ గానీ ఎవ్రీథింగ్ ఎలా ఉన్నాయో చూడండి గైస్. మనకి ఉడతలు ఉంటాయి కదా, స్క్విరల్స్, వాటికి ఫేవరెట్ అనమాట ఈ నట్స్. చాలా గట్టిగా అయితే ఉంటాయి. ఇక్కడ కూడా నాకు చాలా గట్టిగా ఉన్నది. పట్టుకొని పిసుకుతూ ఉంటే కూడా ఇదేమి ఉత్తుకొని లోపలికి వెళ్ళిపోవట్లేదు. చూడండి, ఈ 3D ప్రింటెడ్ వాల్నట్ లో ఒక స్పెషాలిటీ ఉన్నదన్నమాట. అదేంటో మీకు తెలియాలంటే మీరందరూ కలిసి ముందు నా ఫ్రిడ్జ్ లోకి రావాలి. స్వాగతం నా ఫ్రిడ్జ్ కి స్వాగతం లేడీస్ అండ్ జెంటిల్మెన్. అండి ఏంట్రా బంతి పూలు చామంతి పూలు అంతా ఉన్నాయి పక్కనేసి. ఇవి చూసారా గైస్, దిస్ ఈస్ ద వాల్నట్స్. ఇదిగో చూడండి, గమనించండి వీటిని ఎట్టున్నాయో. నాకైతే వీటిని చూస్తే ఏ హ్యూమన్ బ్రెయిన్ లేదంటే ఏదో గ్రహాంతరం వాసి కప్పలెక్క ఉంటాయి. వారిని యాంగిల్ చూస్తే అది ఏందో క్యాన్సర్ పేషెంట్ లంగ్స్ లెక్క కూడా ఉన్నాయి కదరా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే గైస్, మనం అట్టా సూపర్ మార్కెట్ కి ఆడికి వెళ్ళి వాల్నట్లు కొనాలని చూసాం అనుకోండి, మనకి ఇదిగో ఇవే కనపడతాయి అనమాట. యాక్చువల్లీ ఇది రియల్ వాల్నట్. ఈ షెల్లు లోపల ఉండే తినే పదార్థం ఎడిబుల్ పార్ట్ ఏమో ఇది. మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవడానికి నేను ఇంత పెద్ద ప్యాకెట్ నిండా ఫుల్ రియల్ వాల్నట్స్ కూడా పట్టుకొని వచ్చేసే. చూసారా గైస్, దీనిలో కాయలు ఎట్టున్నాయో. ఇది రియల్ కాయ అయితే ఇది 3D ప్రింటెడ్ కాయ. సేమ్ టు సేమ్ ఉన్నాయి కదరా. ఈ కాయ కొంచెం ముదిరి కొద్దిగా బ్రౌన్ ఎక్కువైంది అంతే. ఈ కాయలో నుంచి ఈ గింజను తీయాలంటే యాక్చువల్లీ కొంచెం కష్టం. మంచి గట్టింగ్ ఉన్నది చూడండి. ఇది 2 కాయలు అయితే తీయేసుకున్నాను గైస్. అండ్ చూడండి, నా ఫేవరెట్ పద్ధతి చూపిస్తా. ఇలా చేతిలో పెట్టుకుని కాయ కచోరీ చేసేయడమే. ఇలా గట్టిగా కనుక వచ్చామంటే చూసారా గైస్, ఏదో కాయ వీక్ గా ఉండేది పగిలిపోద్ది. అండ్ లోపల గమనించారా, మనకి పప్పు బయటకు వచ్చేసింది. ఇలా ఈ లోపల ఉండేదాన్ని అంతా మనం అయితే తీసేసుకోవచ్చు. నిజంగా చెడిపోయిన బాదం పప్పులు లెక్క ఉన్నాయి కదా. స్క్విరల్స్ అసలు టేస్ట్ బస్ చండాలంగా ఉన్నాయి గైస్. ఇది ఎట్లా వాటి ఫేవరెట్ నాకు అర్థం కావట్లేదు. అవి అసలు వాటి జీవితంలో ఎప్పుడు మనకి మంచి జీడిపప్పులు అవి తినలేదేమో. ఇప్పుడు సీక్రెట్ ఏంటంటే గైస్, మన 3D ప్రింటెడ్ వాల్నట్ లో కూడా యాక్చువల్లీ మనం సీక్రెట్ గా ఏదో ఒకటి ఈ విధంగా దాచిపెట్టుకోవచ్చు అనమాట. చూడండి, నేనైతే మంచి జీడిపప్పును అయితే పెట్టేసా. ఇది 1000 రెట్లు మేల వాల్నట్ కంటే టేస్ట్ లో. మరి నా మొదటి కాయలో ఏముందో చూసేశారు, మరి రెండో కాయలో ఏముందో గెస్ట్ చేయండి చూద్దాం. చూపించేస్తున్నాను మరి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐ హావ్ అ బ్యూటిఫుల్ పాప్కార్న్. ఈ విధంగా గైస్ మనం కాయల్లో ఏదన్నా పెట్టి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. టెక్నాలజీ అద్భుతమనే చెప్పాలి గైస్. నేను నెక్స్ట్ పెట్టేది మాత్రం చాలా యూనిక్ గా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ చూసారా, నేను అద్దాలు చేసా, నాకు జ్వరం తగ్గిపోయింది. లోపల సర్కిల్ ప్రింట్ అయిపోతున్నా చూడండి. 3 గంటలకి పైగానే కృషి చేసి మన ప్రింటర్ అయితే ప్రింట్ చేసి చూడండి గైస్. దీన్ని చూస్తే మీకు ఎలాగుంది అనుకుంటున్నారు? ఎస్, మీరు అనుకుంది కరెక్టే. ఇది యాక్చువల్లీ ఒక క్యారెట్ లెక్క తయారైతున్నది కదా. గ్రీన్ ఆరెంజ్ ఫిలమెంట్లు కరెక్ట్ గా సెట్ అయ్యాయి మనకి. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, మన ముందు అయితే కూర్చోంది క్యారెట్ స్వాడ్. ఏంటిది, సగం క్యారెట్ ఉన్నది, రిమైనింగ్ క్యారెట్ ఏదైనా బన్నీ గురికేసిందేమో అనుకుంటున్నారా? నో. ఇప్పుడు నేను మీకు మ్యాజిక్ చూపిస్తా చూడండి. దీన్ని ఇలా పట్టుకొని ఎత్తితే మనకి మొత్తం క్యారెట్ వచ్చింది. గమనించారా? నిజంగా అద్భుతమైన డిజైన్ గైస్. ఇది సగం క్యారెట్ అండ్ మనం ఇలా అంటే మొత్తం క్యారెట్. చూసారా? నిజంగా సూపర్ మోడల్ అనే చెప్పాలి ఇది. దీనిలో యాక్చువల్లీ గమనించండి గైస్, లోపల సర్కిల్ ఉన్నది కదా, ప్రతి ఒక్కటి ఒక్కొక్క లేయర్ అన్నమాట. ఇలా మనం కొద్దిగా టిల్ట్ చేస్తే అవన్నీ అలా బయటకు వచ్చేస్తాయి. అసలు ఈ సృష్టి ఎంత బాగున్నదో చూడండి. మనకి ఇప్పుడు ఈ సిలిండర్ ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ గా దీని షేప్ గమనించండి మీరు.
ఇగో చూడండి, పైన కొంచెం సన్నగా కింద కొంచెం బండగా ఉంది కదా. సో లోపల ఇలా కూర్చోవడం అండ్ అలాగే బయట ఇక్కడి వరకే అనమాట. ఇంతే దీని మోషను. మనకి ఇట్ట ఊడి కూడా బయటికి వెళ్ళిపోదు. సో దీని మూమెంట్ లోపలికి బయటికి లేర్లు లోపలికి బయటికి అనమాట. పట్టుకోవడానికి మనకి ఫింగర్స్ కి గ్రిప్ కూడా భలేగున్నది. సో యా అంటే అద్భుతంగా వచ్చేస్తుంది క్యారెట్. కాకపోతే దీనివల్ల ఎవరికి ఉపయోగం అని చెప్పి మీకు సందేహం రావడం సహజమే. అలాంటి డౌటే దీన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు కూడా వచ్చింది. సో దాని తర్వాత నాకు అర్థమైందంటే దీన్ని ఎలా వాడుకోవాలంటే అలా వాడుకోవచ్చు. మన క్రియేటివిటీ బట్టి ఉంటుంది అనమాట. పని చేద్దాం, ఇది స్వాడ్ కదా. సో వెళ్ళి మనం దీంతో కేక్ కోసేద్దాం పదండి. ఇదిగోండి గైస్, నా ఫేవరెట్ చాక్లెట్ కేక్ అయితే పట్టుకొని వచ్చేసాను. ఇదంతా ఓరియో బిస్కెట్లు పెట్టున్నారు అండ్ పూలగా భలేగా ఉన్నది కదా. కాకపోతే ఒకే ఒక్క ప్రాబ్లం ఉన్నది మ్యాన్. ఇక్కడ రాసిన చూసారా, ఎగ్లెస్ అంట. ఎగ్ లేకపోతే ఐ లవ్ ఎగ్ ఫుల్ కేక్స్ మ్యాన్. ఆ ఎగ్లెస్ అనేదో ఆర్డర్ పెట్టేటప్పుడు ఇక్కడ రాసి ఉంటే నేను ఆర్డర్ పెట్టుండే కదరా. సరే గానీ 90s కిడ్స్ లేదంటే నాలాగా కొద్దిగా ముసలోళ్ళు ఎవరన్నా ఉంటే మీరు గమనించారా, ఈ మధ్య కేకులన్నీ కూల్ కేకులు, ఐస్ కేకులు లెక్క మారిపోయాయి. క్రీము ఇవన్నీ ఎక్కువ పోయేసి పేస్ట్రీలు అంటారు. ట్రఫుల్ కేకు, కస్టర్డ్ కేకు ఏంటంటో నాకు నోరు తిరిగిన పేర్లంతా పెట్టేశారు. మా పక్కింటి బేకరీలో అనుకోండి ఒకదానికి ఒకటి పేర్లు అటు ఇటు తారుమారు చేసి ఏ కేకులు అమ్మేస్తా ఉంటారు. మా కాలంలో అయితే కేకులు ఇట్ట వింతగా అంతా ఉండేది కాదనమాట. నీట్ గా మంచి క్రీమ్ పూసుకో ఉంటాయి. కోసామంటే లోపల ప్రాపర్ స్పాంజ్ కేక్ లెక్క మొత్తం కేక్ ఉంటుంది. నా దగ్గర టైం మిషన్ ఉన్నది, దానిలో పోయి ఒక ప్రాపర్ కేక్ పట్టుకొని వస్తా. ఒక్క నిమిషం ఆగండి. ఇదిగో చూసారా గైస్, మా కాలపు కేక్ ఎలా ఉన్నదో. ప్రాపర్ స్పాంజ్ లెక్క కంటికి కేక్ కనబడుతుంది. వీటిలో అయితే అట్ట కాదనమాట. మన క్యారెట్ స్వాడ్ అయితే కోసేద్దాం. స్వాడ్ మనకి కొలాప్స్ అయింది కొద్దిగా. నో వరీస్ గైస్. సో మనం గనక కోసుకున్నట్లయితే లోపల చూడండి మనకి ఓకే, దీనిలో పర్లేదు కొద్దిగా కేక్ కంటెంట్ ఈ మధ్య. బట్ స్టిల్ లోపలికి ఈ మధ్యలో అంత క్రీమ్ ఎక్కువ ఉన్నది, గమనించారా? సో ఈ మధ్య కేకులు ఇట్లా తయారైపోయాయి అనమాట. క్రీమ్ ఎక్కువ కేక్ తక్కువ బ్యాచ్ ఈ మధ్య కాలంలో. ఇంకా ఇది చాలా బెటర్. అసలు మీరే గమనించండి దీనికి తేడా. ఏదైతేనే టేస్ట్ మాత్రం అదిపోతాయి అనమాట. క్రీమే మొత్తం క్రీమేదా ఇక్కడ. ఇది అయిపోయింది కానీ మన కాలం కేక్ ట్రై చేద్దాం. రియల్ ఓజీ కేక్. ఆహా, ఈ టేస్ట్కి నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్పాలన్నమాట. ఈ కేక్తో ఎప్పుడు పోటీ పడలేవు. జామ్ కేక్ బాబా భలే ఉన్నారు. మీరు బేకరీ ఉండేవాళ్ళు ఎలా బేకింగ్ చేయాలో తెలిస్తే ఈ కేక్ ఆ కేక్ తేడా ఏంటి, అసలు పేస్ట్రీ అంటే కొన్ని కామెంట్ చేయండి గైస్. నేను మళ్ళీ టైం మిషన్ ఎక్కేసి మా కాలపు స్నాక్స్ అన్నమాట. మంచి మురుకులు అయితే పట్టుకొని వచ్చేసా. కట్ అంతే పెరికేద్దాం గైస్. లోపలైతే ఉన్నాయి చూడండి, ఇవి కదా స్నాక్స్ అంటే. ఈ కాలంలో ఏమైపోయిందంటే ఆ పొటాటో చిప్పులు, ఆ తర్వాత ప్యాకెట్ తిండి ఎక్కువైపోయింది అనమాట. అదే చూడండి గైస్ ఎంత అద్భుతంగా అయితే ఉన్నదో. రే ఇప్పుడు దీనికన్నా నేను తుంచానంటే కొన్ని పీసులు కింద పడిపోతాయి. అండ్ మనం ఇక్కడ టేబుల్ మీద తిందాం అనుకుంటే మనకి ఇదంతా కేక్ అంతా ఉండి రచ్చరచ్చగా ఉన్నది. అండ్ మనకి ఇప్పుడు వీటిని తినడానికి ఇంట్లో ప్లేటులు లేవే. అందుకనే ప్రింటింగ్ పెట్టేసాను చూడండి గైస్. మనకి సర్కిల్ వేసి ఎంత బాగా అయితే తయారు చేసిందో ప్లేట్ ని. వావ్, నిజంగా వావ్ అంతే అనమాట. అసలు సూపర్ క్వాలిటీ ప్లేటు. అసలు డిజైన్ గానీ ఎవ్రీథింగ్ సూపర్ అండ్ నిజంగా ఎంత గట్టిగా ఉన్నది ఇది. సూపర్ క్వాలిటీ ఫ్లయింగ్ డిస్క్ దాని ఏదో అంటారు ఇంగ్లీష్ లో. ఫ్రిస్బీ లెక్క రాదు గైస్ ఇది. చూసారా గైస్, అసలు మనకి గోడకేసి అట్టా కొడుతున్నా కూడా మనకి గోడకి ఏమైనా అవుతుందేమో కానీ మన ప్లేట్కి అయితే ఏం కాలేదన్నమాట. అట్టుంటుంది అనమాట మన బ్యాంబూ ప్రింటెడ్ 3D ప్లేట్ తో. ఇప్పుడు మనం మంచిగా దీనిలో మురుకును పెట్టి పీసులు చేసుకొని వెర్రీ హ్యాపీగా మనం మన కుర్చీలో అయితే కూర్చొనేసి నిదానంగా తినేసామనుకో. కదా ఇది కదా స్నాక్స్ అంటే. వావ్, నిజంగా మురుకులుడే కానీ ఈ ప్లేట్ మాత్రం ఇంత అద్భుతంగా ఎలా మన బ్యాంబూలో ఏమైనా 3D ప్రింటర్ తయారు చేసినా అని చెప్పి ఆలోచిస్తున్నాను నేను. అసలు నిజంగా మనకి ఫిలమెంట్తో జస్ట్ ఒక వైర్ ఉంటుంది అనమాట. ఫిలమెంట్ దాంట్లో లేయర్ వేసి తయారు చేసింది. ఇప్పుడు మురుకులు అయిపోయిన తర్వాత దీన్ని నేలకేసి పగలగొట్టడం చూడండి, అయినా కానీ పగలదు. అంత పవర్ఫుల్ ఇది. సూపర్ గైస్, తినేసాం కదా. సో ఇంకా పగలగొట్టేద్దాం చూడండి. కింద ఇట్ట కొట్టినా కూడా కానీ
చిన్న చిన్న దాన్ని ఏమంటారు స్క్రాచ్ కాదురా, దాన్ని ఇట్లా చీలుద్ది కదరా, దాన్ని ఏందో అంటారా పదం మర్చిపోయాను. క్రాక్, ఒక్క క్రాక్ కూడా పడలేదు చూడండి. బతుకి ఇది ఇంత గట్టి ప్లేటుని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు నేను. వీడి పెయింట్ లేచిపోయింది. ఓ నో గైస్, అన్ఫార్చునేట్లీ నేను స్టూడియోలో గోడకంతా బొక్కలు పెట్టేశాను కదా, కానీ ఈ ప్లేట్ కు మాత్రం ఏం కాలేదన్నమాట. అది ఈ ప్లేట్ క్వాలిటీ, ఇసుక క్వాలిటీ సూపర్ సూపర్ సూపరెస్ట్. ఓకే ఓకే, ఆ ప్లేట్ ని కొట్టేసి ఫుల్ అలసిపోయాను గైస్. ఐఎమ్ వెరీ థర్స్టీ. అందుకోసమే నేను 2 డ్రింకులు అయితే పట్టుకొని వచ్చేసా. చూసారా గైస్, 2 మనకి ఎల్లో రంగులోనే ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎల్లో అంటే పసుపు నీళ్ళు అనుకుంటారేమో, నో. ఈ 2 యాక్చువల్లీ మామిడి పండు అనమాట. మ్యాంగో ఫ్లేవర్డ్ డ్రింక్స్. ఒకటి మిల్క్ షేక్ అండ్ ఇంకోటేమో లస్సీ. మరి ఏది ఏదో నాకు కూడా తెలియదు, మరి మనం తాగి చూద్దాం డైరెక్ట్ గా. సో ముందుగా మనం ఇంకీ పింకీ డాంకీ మంకీ, సో ఇదైతే ట్రై చేద్దాం గైస్. దీన్ని చూస్తూ ఉంటే టెక్స్చర్ అయితే కొంచెం గట్టిగా ఉన్నట్టయితే ఉన్నది. మరి మీకు ఇక్కడ కనబడుతున్నదా లేదో నాకు తెలిసి ఇదైతే లస్సీ అనుకుంటా. మరి టేస్ట్ అయితే చేసేద్దాం మరి. అండ్ కమ్మ కొనాలి లస్సీనే గైసిది, మనం కరెక్ట్ గా గెస్ట్ చేసాం. సూపర్. మనం ఫస్ట్ కరెక్ట్ గెస్ట్ చేస్తే ఇంక గేమ్ లో ఫన్ ఉండదు. సో ఇంక ఏం చేయలేము అనమాట. ఇంక మిగిలినది మిల్క్ షేక్ నాకు తెలుసు. మేబీ వాడు తేడాగా పంపించుండి నేనేం చేయలేను. మరి టేస్ట్ చూడటం ఇంద్ర ఇది కూడా దీనిలాగే ఉంది. లే ఇది మిల్క్ షేక్ గైస్. ఈడేంటి వచ్చి కూర్చొని అది ఇది తాగుతున్నాడు, ఏంది ఇది అనుకుంటున్నారా? మీకోసం నేను ఒక అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నా. యూట్యూబ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నేను మిల్క్ షేక్ ని లస్సీని కలుపుకొని తాగిపోతున్నా. మరి ఇంత పెద్ద సాహసం చేస్తున్నామంటే మనకి తాగడానికి ఎలాగ ఇట్లా నోట్లో పోసుకొని తాగడం కాదు కదా, మనకు పెద్ద మగ్గు కావాలి కదా. అందుకే గైస్ నేను మన బ్యాంబూ హ్యాండీలో ఒక మైన్ క్రాఫ్ట్ మగ్ అయితే ప్రింట్ పెట్టేస్తున్నా. ఈ బ్యాంబూ హ్యాండీ అనేది ఇంతసేపు నేను పెడుతున్నా కదా, మన 3D ప్రింటర్ లో మనం కనుక ప్రింట్ చేయాలంటే ఈ యాప్ లో మనం నొక్కితే సరిపోతుంది అనమాట. చూడండి గైస్, మోర్ దాన్ 4 అవర్స్ అయితే మన ప్రింటర్ కృషి చేయబోతున్నది అనమాట మన మగ్గు తయారు చేయడానికి. అండ్ బ్లాక్స్ గా మొదలెట్టి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నదో. ఆరెంజ్ రంగు అయితే పెట్టేసా నేను. అమ్మో చాలా పెద్దగానే వస్తున్నది కదరా. అండ్ ఇది ఇంకా హాఫ్ కూడా పూర్తి కాలేదు. అంటే ఇది ఎంత పెద్ద అవుతుందో ఏమో నాకు భయం రాది. వాయమ్మో పెద్ద కొండ లెక్క కట్టేస్తున్నా చూడండి గైస్. అండ్ అటుపక్క ఇటుపక్క సపోర్టింగ్ వేరు లెక్క ఉన్నాయి. ఫైనల్ గా పూర్తి అయిపోయింది గైస్. చూడండి మనకి ఎలా ఉన్నదో. అరే అసలు లిటరల్లీ ఇది మైన్ క్రాఫ్ట్ గేమ్ నుంచి డైరెక్ట్ గా మన రూమ్ కు వచ్చేసినట్టున్నది కదరా. ఇక్కడ సైడ్ లో మనకి చెట్టు యొక్క వేరు లెక్క ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి ఇందాక మనకి ఇట్ట కదా ప్రింట్ అయింది. అలా ప్రింటింగ్ అప్పుడు సపోర్ట్ కోసం అనమాట. వాటిని మనం పట్టి పెరిగితే అట్లా ఇంచేసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. లోపల కూడా పెద్ద పెద్ద వేర్లు ఉన్నాయన్నమాట. చూసారా? వావ్, ఇదైతే డైరెక్ట్ గా ఫుల్ చెట్టు లెక్కే ఉన్నది కదరా. ఇట్లాంటి క్యాండిడేట్లన్నింటినీ ఇంచేస్తాం. ఒక 5 నిమిషాలు ఆగండి. ఆల్మోస్ట్ అయితే అయిపోయినట్టే గైస్. దీనికి ఉండే ప్లాస్టిక్ అంతా తీసి మనకి లోపల ఉండేదాన్ని అంతా కూడా కడగడానికి అయితే తీసుకొని వచ్చారు. ఊరి నిజంగా చూడండి గైస్, అసలు దీన్ని చూస్తుంటే మైన్ క్రాఫ్ట్ లో ఉన్నట్టే ఉన్నది కదరా. దీని యాక్చువల్లీ బాత్రూమ్ లో ఈ విధంగా కడుక్కోవడానికి అయితే వాడుకోవచ్చు గైస్ చేతుల్ని. కాకపోతే బాబా ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఇవైతే మనకి మైన్ క్రాఫ్ట్ లో బ్లాక్ లెక్క ఉంటాయి కదా, ఆ డిజైన్ ని మనకి రెప్లికేట్ చేయడానికి వీళ్ళైతే పెట్టడం జరిగింది. ఇవి చాలా కూసిగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను పట్టుకుంటే కూడా నాకు ఇక్కడ చేతికి అంతా గుచ్చుకుంటున్నది ఇది. అండ్ కేవలం మనకి హ్యాండిల్ మాత్రమే కాదనమాట, మనకి ఇది మొత్తం మగ్గు ఆల్ డైరెక్షన్స్, ఇక్కడ ఎండింగ్స్, ఇక్కడ ఎడ్జెస్ ఉంటాయి కదా, అవన్నీ చాలా కూసిగా ఉండడం కారణంగా ఇది ఆల్మోస్ట్ అన్యూజబులే. పర్లేదులే, మనం వెళ్ళి మిల్క్ షేక్ తాగుదాం. ఇప్పుడు ప్రస్తుతానికి 1 టైం యూజ్ చేద్దాం దీంతో. హియర్ వి గో గైస్. ముందుగా మనం మిల్క్ షేక్ అయితే పోసేద్దాం. మనకి మగ్గ ఆల్మోస్ట్ దీని సైజ్ ఉన్నది కదరా. సో నేనైతే ఇంకా పోసేస్తున్నాను గైస్. హియర్ వి గో. సో మనకి కరెక్ట్ గా హాఫ్ నిండేంత వరకు అయితే మనం పోయడానికి అయితే ట్రై చేద్దాం. హాఫ్ వచ్చి దీని ఇచ్చేసా కదా షెట్ గైస్, ఇది రీపోయింది. ఓ మై గాడ్. ఇప్పుడు మొత్తం ఓకే రిమైనింగ్ అయితే తాగేద్దాం గైస్ మనం. సూపర్ టేస్ట్. ఇంక ఇది వేస్ట్. నెక్స్ట్ లస్సీ అనమాట. సో దీన్ని కూడా మనం అయితే పోసేద్దాం గైస్. మిక్సింగ్ అది అంతే. ఓకే గైస్, మన మిల్క్ షీ అంటారా దీని, లేకుంటే లస్ షేక్ అయితే ఇంకా మనం టేస్ట్ అయితే చేద్దాం. ఒరే ఇది నాకు మరి ఇది మనకి వెడల్పు ఎక్కువ రాదు కదా, నోట్లోకి ఏం రావట్లేదు. ఇంకా ఎత్తుకొని పోసుకోవాల్సిందే. ఇది పుల్లగా
అటు పాలు కాదు ఇటు లస్సీ కాదు నాకు బాగా గైస్ ఇటు ఎప్పుడు ట్రై చేయబాకండి డోంట్ ట్రై దిస్ అట్ హోమ్ చండాలంగా ఉన్నది లస్సీగా తాగండి మిల్క్ షేక్ తాగండి నాకు కొద్దిగా లస్సీ ఉన్నదిరా ఇది తాగితే కొద్దిగా నోరు ఏమైనా చెక్ ఓకే బ్యాంబు ల్యాబ్ A1 3D ప్రింటర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది గైస్ వెళ్ళి చెక్అవుట్ చేయండి మీరు కూడా ఇంట్లో ఇట్లాంటి మగ్గులు తయారు చేసుకోండి కానీ ఇట్లాంటి విచిత్రాన్ని పోసుకొని తాకండి ఓకే టాటా మరి ఉంటా బాయ్ బాయ్